దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఏం కొరత కనపడుతుంది మీకు తెలుసు? అవును, ఎక్కడ చూసిన కొరత ఏంటంటే సమాధానమే కొరతగా ఉంది. ఎందుకని? ప్రజల్లో సమాధానం లేదు, ప్రపంచానికి సమాధానం లేదు, దేశానికి సమాధానం లేదు, కుటుంబాలకు సమాధానం లేదు, వ్యక్తిగతమైన జీవితాలకు కూడా సమాధానము లేదు. ఈ సమాధానం లేకపోతే సమాధానం ఎక్కడ దొరుకుతుంది? మన జీవితంలో సమాధానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ గ్రంథంలో ఉంటుంది ఒక మాట, సమాధాన పడువారు ధన్యులు అంటారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, అక్కడ రాయబడిన మాట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము. 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ జనసమూహములను చూచి పండగకి కూర్చుండగా 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. సమాధానపరచువారు ధన్యులు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి అవసరమైంది ఏంటంటే సమాధానం. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గర దొరుకుతుంది? సమాధానం లేని వారంట యేసయ్య దగ్గరికి వెళ్తే సమాధానం దొరికిందంట. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది హృదయము కృంగిపోయి ఉంటారు, చాలా మంది హృదయాలు వ్యాధులతో ఉంటారు, చాలా మంది హృదయములో చెప్పుకోలేనటువంటి సమస్యలతో వేదన పడుతూ ఉంటారు. వీరికి సమాధానం ఎక్కడ దొరికిందయ్యా అంటే ఒక యేసయ్య దగ్గరే దొరికింది. లోకములో ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు సమాధానము దొరకదు, సమాధానము నీకు అందదు. ఎందుకంటే నువ్వు సమాధానం కోసం వెళ్తే ఆ సమాధానం లేకుండా చేస్తారు. అసలుకే సమాధానం లేకుండా ఉన్నారు. ఇప్పుడు సమాధానం కోసం వెళ్తే జనులు ఏం చేస్తారా అంటే అసలు ఇంకా సమాధానం అని జీవితంలో రాకుండా చేస్తారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్య అంటాడు సమాధాన పరచువారు ధన్యులు. ఎవరు ధన్యులంట? అక్కడ యేసయ్య స్పష్టంగా చెప్తున్న మాట, సమాధాన పరచువారు ధన్యులు. కుటుంబాల్లో సమాధాన పడువారు ధన్యులు, సంఘములో సమాధాన పడువారు ధన్యులు, గ్రామములో సమాధాన పడువారు ధన్యులు, రాష్ట్రములో సమాధాన పడువారు ధన్యులు, దేశములో సమాధాన పడువారు ధన్యులు, ప్రపంచములో సమాధాన పడువారు ధన్యులు. యేసయ్య అంటాడు, ఇప్పుడు సమాధానం ఎక్కడ కావాలి అంటే 1 జీవితానికి కావాలి, 2 కుటుంబానికి కావాలి, 3 సమాజానికి కావాలి. ఇక్కడ వ్యక్తికి లేకపోయినా, కుటుంబానికి లేకపోయినా, సమాజానికి లేకపోయినా ఏమిటిది? సమాధానము. అక్కడ ఎక్కడైతే సమాధానం ఉండదో అక్కడ గలిబిలి ఉంటుంది, ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి సమాధానము ఎక్కడ దొరికింది అంటే యేసుక్రీస్తు దగ్గరే దొరుకుతుంది. కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ రీతిగా రాయబడి ఉంది. చదువుదాము. నీ సరిహద్దులలో సమాధానము నీకు, అమ్మా నీకు నీ సరిహద్దులలో సమాధానము కలగచేయువాడు ఆయనే. ఏ సరిహద్దు? నెంబర్ 1 హృదయం అనే సరిహద్దు. ఏ సరిహద్దు అంట? హృదయం అనే సరిహద్దు. ఈ హృదయానికి సమాధానం కలగచేయవాడు ఆయనొక్కడే. ఎవరంట ఆయన? యేసయ్య ఒక్కడే.
ఈ హృదయానికి సమాధానం కలగ చేయవాడు ఆయన ఒక్కడే. ఇప్పుడు చాలా మంది చాలా రకాలైన సమస్యలతో కృంగిపోయి ఉంటారు, బలహీనమైపోయి ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉండి కొట్టబెట్లు ఆడుతూ ఉంటారు. ఎస్ఐ అంటాడు, సమాధానము కలగచేవాడు నేనే. నీ సరిహద్దుల్లో సమాధానం లేదా? నీ జీవితంలో సమాధానం లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ ఇంటి వారికి సమాధానం లేదా? అయితే రా. ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరకు రావాలి. ఇప్పుడు చాలా మంది సమాధాన పడడం కోసము చాలా మంది దగ్గరికి వెళ్తారు, పంచాయతీలు పెట్టుకుంటారు. దేనికోసము అంటే మీరు సమాధాన పడాలి. పంచాయతీలు పెట్టుకోవడం వల్ల సమాధానం దొరకదు కానీ, కేసులు పెట్టుకోవడం వల్ల సమాధానం దొరకదు కానీ, యేసయ్య దగ్గరికి వెళ్తే సమాధానం దొరికింది. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వెళ్తే సమాధానం ఎందుకు దొరికింది అంటే, యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పాదాల దగ్గర మనం మోకరించినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు, మన హృదయాలను సరిచేస్తాడు. ఆయన పాదాల దగ్గర మోకరించినప్పుడు మనం కన్నీరు విడుస్తాము. ఏ వ్యాధులతో నలిగిపోతున్నామో, ఏ సమస్యతో నలిగిపోతున్నామో ఆయనకి చెప్పుకుంటాము. కొన్ని విషయాలు మనుషులకు చెప్పుకోలేము కానీ, రక్త సముద్రం చెప్పుకోలేము, భార్యకి చెప్పుకోలేము, భర్తకు చెప్పుకోలేము, స్నేహితులకు కూడా చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. వీటికి సమాధానం దొరకాలంటే యేసయ్య దగ్గరే దొరుకుతుంది. అందుకనే ఆయన అంటాడు, నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయవాడు ఆయనే. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే సమాధానం కలుగజేస్తాడు. చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, అనారోగ్యంతో కృంగిపోతూ ఉంటారు, అనారోగ్యంతో బలహీనపడిపోతూ ఉంటారు. వారి హృదయంలో ఏమిటో చెప్పండి? సమాధానం లేదు. వారి హృదయానికి నెమ్మది లేదు, వారి హృదయానికి సంతోషం లేదు. యేసయ్య అంటాడు, నీకు ఎలాంటి బలహీనత కలిగినా, ఎలాంటి శ్రమ కలిగినా, ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. కానీ నా దగ్గరకు నీవు రా, నీకేమిస్తానన్నాడు ఆయన? సమాధానం ఇస్తానంటున్నాడు. నువ్వు వ్యాధి వచ్చిందని, బాధ వచ్చిందని దాన్ని తెలుసుకొని బాధపడి 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 ఆ వచ్చిన వ్యాధిని ఇంకా పెద్ద చేసుకోవడం కంటే, ఏ వ్యాధితో నువ్వు ఉన్నావో ఆ వ్యాధితో నువ్వు యేసయ్య దగ్గరకు రా. అది ఎలాంటి భయంకరమైన వ్యాధి అయినా కావచ్చు, ఎలాంటి భయంకరమైన సమస్య అయినా కావచ్చు, కానీ ఆయన దగ్గరికి వచ్చి ఆ బాధ చెప్పుకున్నప్పుడు ఆయన నీకు ఏమిస్తాడంటే సమాధానం కలగజేస్తాడు. ఈనాడు మానవులకి కావలసింది తెలుసండి, ప్రాముఖ్యమైనది సమాధానం. కొంతమంది సరిహద్దుల్లో సమాధానం ఉండదు. ఏ సరిహద్దులో? పొలం గడ్డల కాడ సమాధానం ఉండదు, ఇళ్ళ ఏమంటారు ప్రహరీల కాడ, దండ్ల కాడ, స్థలాల కాడ సమాధానం ఉండదు. ఇక్కడ సమాధానం రావాలంటే ఆ సరిహద్దుల్లో ఆయన అంటాడు, నీ సరిహద్దుల్లో సమాధానము కలగచేవాడు ఆయనే, ఆయనే, ఆయనే. ఎవరు నీకు అలాంటి సమాధానం కలగజేయరు. ఎవరికైతే సమాధానం లేదో ఆ ఇద్దరు వ్యక్తులు 10 మందిలోకి వెళ్ళి పలసరైపోవడం కంటే, 10 మందిలోకి వెళ్ళి అలరైపోవడం కంటే, 10 మందిలోకి వెళ్ళి హేళన చేయబడటం కంటే, ఆ ఇద్దరు వ్యక్తులు యేసయ్య దగ్గరకు వచ్చి హృదయపూర్వకముగా మనసిప్పి ప్రార్థన చేసుకుంటే వారు హృదయం అనే సరిహద్దుల్లో యేసయ్య సమాధానం కలగజేస్తాడు. మనకు అవసరమైంది ఏంటి తెలుసండి? జీవితానికి సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము,
సంతోషమే సమాధానము చెప్పగలను సౌఖ్యమైన సంతోషం చెప్పగలను సౌఖ్యమైన సంతోషం మీకు కావలసిన ఈ సంతోషం మీకు కావలసిన ఈ సంతోషం నేనే యేసును కనుగొన్నాను నేనే యేసును కనుగొన్నాను సంతోషమే సమాధానము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సౌఖ్యమైన సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సంతోషం ఎక్కడ దొరికిందంట? సమాధానం ఎక్కడ దొరికిందంట? యేసయ్య దగ్గరికే రావాలి. ఆయన దగ్గరికి వస్తే దొరకనిది అనేది లేదు. యేసయ్య దగ్గరికి వస్తే నీకు దొరకనిది అనేది లేదు. అన్నీ ఇస్తాడు ఆయన. ఆయన దగ్గర ఏది కొరత ఉందో చెప్పండి. సమస్తము ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన అంటాడు, నీకు ఏది అవసరమో వచ్చి అడుగు. నీకేది అవసరమో వచ్చి అడుగు. ఇలాగే ఏది అవసరమో వచ్చి అడుగు అంటే, ఇద్దరు పిల్లలు వచ్చారంట. ఇద్దరు పిల్లలు వచ్చి సండే స్కూల్ టీచర్ గారు చెప్పిందంట, యేసయ్య పిల్లలు జాగ్రత్తగా వినండి, యేసయ్య మీకు ఏది అవసరమో అది అడగండి, అది తప్పకుండా ఇస్తాడు అని సండే స్కూల్ టీచర్ గారు చెప్పిందంట. చెప్తే ఈ సండే స్కూల్ పిల్లల్లో ఇద్దరు బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు, అరే యేసయ్య అంట మనం ఏది అడిగితే అది ఇస్తాడంట అని లేదని అనుకున్నారంట. వాళ్ళ ఊరికి బస్సు లేదంట. ఏం లేదు, బస్సు లేదంట. బస్సు లేకపోతే ఈ ఇద్దరు పిల్లలు ఒక ఆశ, ఒక ఆలోచన, యేసయ్యను ఏది అడిగినా మనకి ఇస్తాడంట అని ఒక ఆశ కలిగి ఉన్నారు. ఇద్దరు పిల్లలు ప్రతిరోజు కూడా యేసయ్య మందిరంలోకి రావటం, యేసయ్య దగ్గర మోకరించడం, యేసయ్య మా ఊరికి బస్సు కావాలయ్యా. ఎందుకురా బస్సు అంటే, మేము స్కూల్కి వెళ్ళాలిగా, మేము నడవలేమయ్యా, మేము నడలేకపోతున్నామయ్యా, మా ఊరికి బస్సు కావాలయ్యా అని ఈ పిల్లలు అదే రీతిగా ప్రార్థన చేయటం ప్రారంభించారు. పిల్లలు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు తెలుసా? 3 సంవత్సరాలు ప్రార్థన చేశారు. ఏం కావాలని? బస్ కావాలంట. వాళ్ళకి వారు ఊరు రావడానికి బస్సు కావాలంట. దేనికరా బస్సు అంటే, స్కూల్కి వెళ్ళడానికి బస్సు కావాలి. సైకిల్ తొక్కలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, ఎక్కడో మారుమూలలో ఉన్న పల్లెటూరు అనమాట. ఆ సండే స్కూల్ పిల్లలిద్దరూ కూడా 3 సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు అనుకోకుండా దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేశాడు, అద్భుతం చేశాడు. ఏంటి అద్భుతం అంటే, ఎవరో ఊహించలేనటువంటి రీతిగా ప్రభుత్వం వారు హృదయాలు కదిలించబడింది. పలానా చోట ఒక పలానా చిన్న గ్రామం ఉంది అని వారికి దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ ఊర్లో చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా బాధలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ గుట్టలు ఆ మెరకలు ఎక్కలేకపోతున్నారు అని ఆలోచన చేసి ఆ రోడ్డు వేయటం జరిగింది. రోడ్డు రహదారి వేశారు. అక్కడ ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు ఆ రోడ్డు వేయటం అంతా అయిపోయిన తర్వాత ఆ గ్రామం అంతలో ఒక చిన్న మీటింగ్ పెట్టారంట. మన ఊరికి దేవుడు గొప్ప మేలు చేశాడు, మనకు మంచి మార్గం ఏర్పడిందని మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్కి పాస్టర్ గారు కూడా వెళ్ళారంట. అక్కడ పాస్టర్ గారు చెప్తున్నారంట, ఎంతమంది మీరు దేవుడిని అడిగారో నాకు తెలియదు, కానీ 3 సంవత్సరాల నుండి 2 పిల్లలు కూడా
మా ఊరికి రోడ్డు కావాలయ్యా, స్కూల్కి వెళ్ళడానికి చాలా బాధపడుతున్నామని ఈ ఇద్దరు పిల్లలు 3 సంవత్సరాల బట్టి ప్రార్థన చేశాను. ఈ ఇద్దరి పిల్లల ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడిని ప్రభుత్వం వారితో మాట్లాడాడు. ఈ రోడ్డు దేవుడు వారి ద్వారా ఏర్పించి ఇక్కడ మనకి ఏర్పాటు చేశాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? చిన్న పిల్లల ప్రార్థన. సండే స్కూల్ టీచర్ ఏం చెప్పింది? ఇక మీకు ఏది అవసరమో యేసయ్యని అడగండి, ఇస్తాడు. ఈనాడు అవును, యేసయ్య మనకు ఏది కావాలన్నా ఇస్తాడండి. అడగాలి. ఎలా అడగాలి? ఇచ్చేదాకా అడగాలి. నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమ్మా, అమ్మ అన్నం పెట్టేదాకా అడుగో, తప్పకుండా పెడుతుంది. ఎంత కోపంలో ఉన్నా సరే నువ్వు అడగడం ఆపకూడదు. ఎంత కోపంలో ఉన్నా సరే, ఎంత పనిలో ఉన్నా సరే వచ్చి అమ్మ ఏం చేస్తుందంటే నీకు అన్నం పెట్టే వెళ్ళిపోద్ది. కాబట్టి ఇక్కడ మనం యేసయ్యను అడిగేవారిగా ఉండాలి. హల్లెలూయా. నీ సరిహద్దుల్లో సమాధానము కలగ చేయవాడు ఆయనే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈనాడు ఎవరికి సమాధానం లేదో, ఎవరి కుటుంబంలో సమాధానం లేదో, ఎవరి జీవితంలో సమాధానం లేదో, ఈ రాత్రి యేసయ్య అంటాడు నీకోసమే నేను మాట్లాడుతున్న మాట. నీకు సమాధానము కలగ చేయవాడు ఆయనే, నీ సరిహద్దుల్లో సమాధానము కలగ చేయవాడు ఆయనే. కింద ఇంకొక మాట, అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ఎలాంటి గోధుమలు అండి ఇవి? ఎలాంటి గోధుమలు ఇవి? మంచి గోధుమలు, శ్రేష్టమైనటువంటివి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుచువాడు ఆయనే. ఒకప్పుడు ఏ కొరతలు ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఈరోజు ఆయన అంటాడు నీ సరిహద్దుల్లో సమాధానం కలగజేస్తాడు. నిన్ను మంచి గోధుమలతో తృప్తి పరుస్తాడు. చూడు, నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నిన్ను దీవిస్తాను అంటున్నాడు. నిన్ను వృద్ధిపరుస్తాను అంటున్నాడు. ఇక్కడ చూడండి, అబ్రాహామును దేవుడు ఎలాంటి గోధుమలతో ఆశీర్వదించాడంటే మంచి మంచి ఆశీర్వాదాలతో ఆయన ఆశీర్వదించాడు. అబ్రాహాము సరిహద్దుల్లో దేవుడు సమాధానం కలగజేశాడు. మరి మన సరిహద్దులు ఏం చేస్తాడు? సమాధానం కలగజేస్తాడు. మరి మళ్ళీ ఎలా తృప్తిపరుస్తాడంట? మంచి గోధుమలతో తృప్తి పరుస్తాడు. ఏంటి ఆ మంచి గోధుమలు అంటే? ఏంటి ఆ మంచి గోధుమ అంటే? దేవుని వాక్యం. ఈ వాక్యముతో నేను తృప్తిపరుస్తాడు. ఈ వాక్యము ద్వారానే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరుస్తాను. అంటే ఎవరికి లేని దీవెనలు నీకు ఇచ్చేస్తాడంట. ఎవరు పొందుకోలేనటువంటి ఆశీర్వాదాలతో నేను నింపుతాడంట. దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా నీకు, నాకు, మనందరికైనా ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకేం కావాలి? ఏం కావాలంట? సమాధానం కావాలంట. రెండవది ఏమిస్తాడు? మంచి గోధుమలతో ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. శ్రేష్టమైనది ఇస్తాడు, కానీ పనికి మళ్ళీ ఆయన మనకు ఎవడో. అందరూ కూడా కోరుకోవాల్సిన, నీకు ఏది అవసరమో మంచిది అడుగు, పిచ్చ అడగకూడదు, శ్రేష్టమైనది అడగాలి. దేవుడు ఏమిస్తాడు చెప్పాడు? శ్రేష్టమైనది ఇస్తాడా? మరి శ్రేష్టమైనది ఒక మాట గుర్తుకొస్తుంది, కయ్యను హేబేలు. కయ్యను ఏం చేశాడు? శ్రేష్టమైనది ఇవ్వలేకపోయాడు దేవుడికి. హేబేలు ఏం చేశాడు? శ్రేష్టమైనది ఇచ్చాడు. అంటే యేసయ్య తీసుకునేది శ్రేష్టమైనది తీసుకుంటాడు, ఆయన ఇచ్చేది కూడా శ్రేష్టమైనది ఇస్తాడు. నువ్వు చదువుకున్నావుగా, ఈ చదువులో దేవుడు స్థిరపరుస్తాడు.
నువ్వు ఉద్యోగం చేస్తున్నావుగా, నీ ఉద్యోగం స్థిరపడుతున్నావు, కష్టపడుతున్నావుగా, నీ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు వ్యవసాయం చేస్తున్నావుగా, వ్యవసాయాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వే పనిలో ఉంటే ఆ పనిని బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఏం చెల్లించండి, దేవుని మాట వినేవారిగా ఉండాలి, ఆయన సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. సమాధానం ఎక్కడ దొరికిందంట? ఆయన దగ్గర దొరికింది. ఆయన దగ్గరకు వస్తే దొరికిందండి. 10 మందిలోకి వెళ్తే సమాధానం దొరకదు, రచ్చ జరిగింది. యేసై దగ్గరకు వస్తే సమాధానం, యేసై దగ్గరకు వస్తే ఆశీర్వాదము. ఇట్టి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమె కళ్ళు వచ్చండి, కళ్ళు వస్తుంది, ప్రార్థనిస్తున్నాము అందరూ.